అందరికీ వందనాలండి. ఈరోజు ప్రపంచ పాస్టర్ల దినోత్సవం. దాని సందర్భంగా దైవజనులైన వారికి అందరికీ దైవజనురాండ్రకును క్రీస్తు పేరట ప్రపంచ పాస్టర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. మహాగణుడవు, మహోన్నతుడవు, గొప్ప దేవ, మీకు వందనాలు. ప్రతిదినం వింటున్న వాక్యము, అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మేము నేర్చుకుంటూ ఉండగా మా మంచి బోధకులు మీరే తండ్రి. నేరుగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఉజ్జింప చేయమని ఈ ప్రపంచ సేవకుల దినోత్సవం రోజున ఒక ప్రత్యేకమైన అంశాన్ని మేము నేర్చుకోబోతుండగా దైవజనులైన వారందరినీ, దైవజనులందరినీ కూడా దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. సేవలో ఇంకను మీ మాదిరిని తెలియచేసి నడిపించమని, మా అందరి మంచి మాదిరికరమైన జీవితము మీరే ప్రభువా, మీ బాటలో పయనించే భాగ్యము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రపంచ పాస్టర్స్ డే కనుక, సేవకుల దినోత్సవం కనుక కాపరి, సంఘాన్ని కాచే సంఘ కాపరి యొక్క విధుల గురించి ఒక 5 విధులు మనం నేర్చుకుందామండి. ఇవి ఎవరికి తెలియనే కాదు, తెలిసినవే. ఒకసారి మరలా ఈ ప్రపంచ సేవకుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఐజే గారు చెప్పినటువంటి, దైవజనులు చెప్పినటువంటి వాటిలో నుండి ఒక 5 విషయాలు ఈరోజు మనం కొద్దిగా ధ్యానం చేద్దామండి, నేర్చుకుందాం. 5 ప్రాముఖ్యమైన విధులు, డ్యూటీస్ ఆఫ్ పాస్టర్ మనకి ఉన్నాయి. ఇంకా బైబిల్లో చాలా చెప్పారు ఆయన. బైబిల్లో ఉన్న వాటి నుంచే కొన్ని ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదటిది, సంఘాన్ని లేదా సంఘములో ఉన్న వారిని వారికి మేపడం నేర్చుకోవాలి. మొట్టమొదటిది మేపడం నేర్చుకోవాలి కాపరి. సంఘానికి మంచి ఆహారం, మంచి మేత పెడుతూ ఉండాలి. కాపరి అవసరమైతే మేత వేరే చోటు నుండి తెచ్చుకుని అయినా సరే సంఘానికి సమృద్ధి అయిన ఆహారం పెట్టగలగాలి. అలా ఆహారం సంఘానికి పెట్టాలంటే ముందుగా మనం నేర్చుకుని ఉండాలి సేవకులుగా. అది మంచి బోధకుడైన క్రీస్తు పాదాల దగ్గర మాత్రమే ఖచ్చితంగా మనం అటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని పొందుకోగలం. మనం పొందుకొని మరలా వారికి చెప్పగలగాలి. కొంతమంది చెప్పిన వాక్యమే చెబుతూ ఉంటారు, కొంతమంది శాపనార్థాలు పెడుతూ ఉంటారు, కొంతమంది వారమంతా దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర గడపడం, నేర్చుకోవడం అవన్నీ పక్కన పెట్టి శనివారం సిద్ధపడతారు కేవలం వాక్యాన్ని సిద్ధం చేసుకోవడానికి. ఎదుటివారి కోసం వాక్యం చెప్పడం కోసం నేర్చుకోవడం కాకుండా ముందు మన కోసం మనం నేర్చుకుంటే ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి జీవాహారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే కొంతమంది వాక్యాలను తప్పుల కోసం, అంటే సంఘంలో ఎవరైతే తప్పులు చేశారో ఆ తప్పుల్ని ఎత్తి పట్టడం కోసం కొటేషన్స్ వెతుక్కుని మరీ చెప్పడం చూస్తుంటాం కొన్నిసార్లు. సో అంటే కొన్ని చోట్లకు వెళుతూ ఉంటే ఎక్కడ మేత బాగుందో, ఎక్కడ ఆహారం బాగుందో తెలుస్తుంది. కాబట్టి సరైన మేత పెట్టకుండా, సరైనటువంటి పాలు కానీ, సరైనటువంటి రకరకాలవన్నీ కూడా మనం వాటి నుంచి ఆశించలేం సంఘం నుంచి. కాబట్టి మొట్టమొదటిది కాయడం మేపడం నేర్చుకోవాలి. మనం సమృద్ధిగా ఆహారం తీసుకోవాలి, సంఘానికి కూడా సమృద్ధైన ఆహారం పెట్టడం నేర్చుకోవాలి. రెండవది కాయటం నేర్చుకోవాలి, సంఘాన్ని కాయటం నేర్చుకోవాలి. గృహదర్శనాలు చేసుకుంటూ ఉండాలి. ఆదివారం రానివారు ఎందుకు రాలేదనేది వారి ఇండ్లకు వెళ్ళి వారిని తప్పనిసరిగా పరామర్శించి, ఏ సమస్యలు ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళని అడిగి, వాళ్ళని దర్శించి తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళేదో సమాధానం కోసం సేవకులు కొన్ని విషయాలు చెప్తే ఆ విషయాలు మిగిలిన వాళ్ళ దగ్గర చెప్పకూడదు, సంఘంలో వాటిని డెలివరేట్ చేయకూడదు. మనసులో పెట్టుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిది మేపడం నేర్చుకోవాలి, రెండవది కాయడం నేర్చుకోవాలి. గృహదర్శనాలు, అలాగే హాస్పిటల్లో ఉన్న వారిని పరామర్శించడం, ఇవన్నీ కూడా.
మూడవది నడిపించడం నేర్చుకో. నడిపించడం నేర్చుకో. గొర్రెలకి ముందుంటాడు కాపరి. కాపరి ఎలా నడుస్తుంటే దిశగా వెళ్తుంటే వెనక గొర్రెలు కూడా అలాగే వెళ్తాయి. కాబట్టి అన్ని విషయాల్లో సంఘానికి మాదిరికరంగా సేవకుడు ఉండాలి. మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. గొర్రెలకు ముందుండి నడవాలి. వారికి ఆదర్శంగా జీవించడం నేర్చుకోవాలి. ఆదర్శవంతమైన జీవితం. సేవకుడిని చూసి, సేవకుని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి సంఘ విశ్వాసులు లోబడతారు. ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడకుండా నీకు సంఘం ఎందుకు లోబడాలి? కొంతమంది సంఘ నాయకులు మనకి ఉన్నటువంటి ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి వారికి, మనల్ని ఆత్మీయతలో నడిపించిన వారికి లోబడరు. కానీ సంఘం మాత్రం మనకు లోబడిపోవాలని చూస్తూ ఉంటారు. మనం లోబడితేనే మన ఆత్మీయ తల్లిదండ్రులకి సంఘ కాపరైన మనకు లోబడుతుంది. అది మూడో విషయం. నడిపించడం నేర్చుకోవాలి. కోపము, అసహనం, తగ్గింపు లేని జీవితం, ఇవన్నీ కూడా కాపరిగా ఒక మాదిరికరమైన జీవితం లేకుండా చేస్తాయి. కాబట్టి తప్పనిసరిగా సంఘాన్ని నడిపించడం నేర్చుకోవాలి. సంఘానికి ఒక రోల్ మోడల్గా మనం ఉండాలి. నాలుగవది శిక్షించడం నేర్చుకో. కాపరి చేతిలో దుడ్డుకర్ర, దండం రెండూ ఉంటాయి, ఉండాలి కూడా. తప్పు చేసినప్పుడు వారిని శిక్షించడం నేర్చుకోవాలి. ఎవరన్నా తప్పు చేస్తే నాకెందుకులే అని తప్పించుకుని వెళ్ళిపోకూడదు. మనకెందుకులే, ఒకవేళ గద్దిస్తే మానేస్తారేమో అనేటువంటి విషయంలో కూడా మనం చూసి చూడనట్టు వదిలకూడదు. ప్రేమగానే చెప్పాలి, మర్యాదపూర్వకంగానే చెప్పాలి. మనమే బలహీనతగా ఉంటే, అసంబద్ధంగా ఉంటే, సరిలేని జీవితం మనం కలిగి ఉంటే ఇతరులకు ఎలా చెప్పగలం? అందరినీ పరలోకం తీసుకెళ్ళగలగాలంటే వారిని శిక్షించి సరిచేయడం కూడా నేర్చుకోవాలి. ఇది నాలుగో విషయం. ఇక ఐదోది, కాపరి ఇవ్వడం, పుచ్చుకోవడం కూడా తెలిసి ఉండాలి. ఎంత చిన్న సంఘమైనా, ఎంత పెద్ద సంఘమైనా ఇచ్చే మనసు, పుచ్చుకునే మనసు తప్పకుండా ఉండాలి. సేవకుడు తీసుకోవడమే కాదు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం కూడా నేర్చుకోవాలి. తండ్రికి ఉండే మైండ్ సేవకునికి ఉండాలి. సహాయం చేసే వారి దగ్గర ఆ సహాయం పుచ్చుకొని, సహాయం పొందలేని వారికి మనం సహాయం అందించాలి. వాళ్ళు మనకి ఇస్తే తీసుకోవాలి. అలా ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడతారు. అలాగే మనం కూడా అనేక మందికి ఇబ్బందికరంగా ఉన్న వారికి మనం కూడా ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. సంతోషంగా ఇవ్వాలి, ఆనందంగా తీసుకోవాలని అంటుంటారు పెద్దలు. ఐదవది, చివరిది ఇంకోటి ఉంది. కాపరి సంఘములో ఉన్న అవసరతలు గుర్తించాలి. సంఘం గురించి, సంఘములో ఉన్న అవసరతలు ఖచ్చితంగా గుర్తించాలి. సండే స్కూలు, యవనస్తుల కూడిక, స్త్రీల కూడిక, అలాగే స్వార్థ పరిచర్య, సాంఘిక సేవ, ఉపవాస కూడికలు, సమయపాలన, ఇవన్నీ వాళ్ళకి అలవాటు చేయాలి. అలాగే వివిధ రకాల వస్తువుల విషయం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి కాపరి. ఒక సంఘ కాపరిగా సంఘం యొక్క అవసరత ఏంటో గుర్తించాలి. సంఘం అవసరతలు గుర్తించకుండా కానుకల కోసం, వాటి కోసం పట్టించుకోకూడదు. కాపరి పరిచర్య కత్తి మీద సాము లాంటిది అంటారు పెద్దలు. యేసుక్రీస్తు మన ప్రధాన కాపరి కనుక ఆయన మీదే మన దృష్టి పెట్టి మనం ప్రధాన కాపరికి, గొర్రెలకు మధ్యవర్తిగా మనం ఉంటూ వాళ్ళని జాగ్రత్తగా క్రీస్తు వైపుకి నడిపించాలి. క్రీస్తే మనకు మాదిరి. సంఘంలో ఉన్న వ్యక్తుల పట్ల, కుటుంబాల పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళని వ్యక్తిగతంగా కౌన్సిల్ చేస్తూ ఉండాలి. బడా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత అనిపించుకునే స్థితిని, ఆ పరిచర్యను మనం చేయగలిగి ఉండాలి. అలా చేయగలిగి ఉంటే తప్పనిసరిగా దేవుని చేత ఆ పిలుపు మనం పిలిపించుకోగలం. బడా నమ్మకమైన మంచి దాసుడా అని. మేపడం నేర్చుకోవాలి, కాయడం నేర్చుకోవాలి, నడిపించడం నేర్చుకోవాలి, శిక్షించడం నేర్చుకోవాలి, ఇవ్వడం, పుచ్చుకోవడం నేర్చుకోవాలి. సంఘములో ఉన్న అవసరతలు గుర్తించగలగాలి. కాపరి యొక్క ప్రాథమికమైన విధులు ఇవి. అలాగే వీటితో పాటుగా తప్పనిసరిగా వాళ్ళ కోసం ప్రార్థించడం, వాళ్ళ కోసం ప్రయాసపడడం అనేది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. అలా
ఒక రోల్ మోడల్గా క్రీస్తు మనకున్నారు ప్రధాన కాపరిగా. ఆయన్ని పోలి మనము మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఆయన ఉన్నారు. అటువంటి కాపరిగా ఉన్న ఆయన్ని మాదిరిగా తీసుకుని మనం కూడా శ్రేష్టమైనటువంటి ఈ పరిచర్యలో, లోకంలో చాలా గొప్ప ఉద్యోగాలు ఉన్నాయని అంటూ ఉంటారు. అన్నిటిని మించిన శ్రేష్టమైన ఉద్యోగం, శ్రేష్టమైనటువంటి పని కాపరి పని. అటువంటి భాగ్యము దేవుడు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరము కూడా విధేయత కలిగి ఇది గొప్ప పని అని ఎంచి గొప్పగా దీన్ని చేద్దాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.